వచ్చేసి దీంట్లో ఫస్ట్ ఇవేమంటారంటే ఒకటి పైన ఒకటి కింద ఉంటుంది. ఇది ఫ్యామిలీ రింగ్ మ్యాగ్నెట్. దీనిని కోర్ అంటారు, దీన్ని షాఫ్ట్ అంటారు. దీంట్లో రెండు బేరింగ్ వస్తాయి. ఇక్కడ పైన ఒక బేరింగ్, కింద ఒక బేరింగ్ వస్తాయి. పైన వచ్చే బేరింగ్ వచ్చేసి 6002, వచ్చే బేరింగ్ వచ్చేసి 6001. అయితే మామూలుగా మనం 6001 అనలేక బాగా అలవాటైన వాళ్ళకి ఏమంటే 1 నెంబర్ 2 నెంబర్ బేరింగ్ అని అంటాం. ఇది దీంట్లో వచ్చేసి అల్యూమినియం వైండింగ్స్ ఉంటాయి, కాపర్ వైండింగ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇవి స్లాట్స్ అంటారు. ఇవి ఉన్న వాటిని స్లాట్స్ అంటారు. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి స్టార్టింగ్ స్లాట్. ఇది కూడా స్లాట్ లైఫ్. వీటిలలో వచ్చేసి ఏమవుతుందంటే 12 కాయలు ఉంటాయి, 14 కాయలు ఉంటాయి, 16 కాయలు ఉంటాయి. వీటిలలో ఇదో లోపల ఉన్నది వచ్చేసి మొత్తం స్టార్టింగ్ కాయలు, బయటది వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి రన్నింగ్ కాయలు అంటారు. దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టార్టింగ్ కాయలు, రన్నింగ్ కాయలు అని లోపల దాన్ని స్టార్టింగ్ కాయలు అంటారు, బయట దాన్ని రన్నింగ్ కాయలు అంటారు. దీంట్లో వచ్చేసేసి అదే మనం ఆల్రెడీ కంప్రెసర్ చూసాం కదా, సిఎస్ఆర్ అంటే సేమ్ అలాగే సేమ్ అదే కనెక్షన్ ఉంటుంది, సిరీస్ కనెక్షన్ వచ్చేది. స్టార్టింగ్ వైరింగ్ వచ్చేసి ఇప్పుడు దాని వైరింగ్ మన లోపల టర్న్స్ వచ్చేసి కంపెనీ ఫ్యాన్ లకు అయితేనేమో 320 స్టార్టింగ్ కాయలు ఉంది అనుకో. 320 అంటే దానికి ఆల్టర్నేట్ గా 340, 345 అట్లా రన్నింగ్ కాయలు ఉంటుంది. స్టార్టింగ్ కాయలు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అది ఎలా చూస్తానంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి క్లాక్ వైజ్ గా ఫస్ట్ స్టార్టింగ్ కాయలు మనం స్టార్టింగ్ కాయలు ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ వచ్చేసి మనం ఫస్ట్ కాయల కింద కౌంట్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ కాయలు వచ్చేసి క్లాక్ వైజ్ గా దిగుతుంది మనం చుట్టే వైండింగ్. సెకండ్ వచ్చేసి ఎండ్ అయినాకనే ఆల్రెడీ 300 చుట్టూ చుట్టాకనే తర్వాత ఎండ్ అవుతుంది కదా. ఎండ్ అయిన తర్వాత మనం ఇట్లా చుట్టింది కాగానే అలా ఇట్లా చుట్టాలి, యాంటీ క్లాక్. ఒక కాయలు క్లాక్ వైజ్ వస్తుంది, ఇంకొక కాయలు యాంటీ క్లాక్ వస్తుంది. అలా మొత్తం చుట్టిన తర్వాత లాస్ట్ మీకు వచ్చేసరికి ఇది స్టార్టింగ్ క్లాక్ వైజ్ కాయిల్ ఏమో స్టార్టింగ్ అవుతుంది, ఇక్కడ వచ్చే కాయిల్ ఏమో యాంటీ క్లాక్ అవుతుంది. సేమ్ అలానే అయిపోయిన తర్వాత మళ్ళా అవుట్ రన్నింగ్ కాయలు కూడా సేమ్ అట్లనే. రన్నింగ్ కాయలు కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అలా అవుతూనే. అది ఎందుకు కొడతామంటే మనం వైండింగ్ మొత్తం స్టార్టింగ్ గా కొట్టాము అనుకో, స్టార్టింగ్ గా కొడితే వైండింగ్ తిరగదు, కోర్ అనేది తిరగదు. మ్యాగ్నెట్ మనకి ఏంది మన మామూలుగా ఎలక్ట్రికల్ ఎలా వస్తుంది, కరెంటు వేవ్స్ రూపంలో వస్తుంది కాబట్టి మనకి ఒకటి ఇట్లా స్టార్టింగ్ ఒకటి, క్లాక్ ఒకటి, యాంటీ క్లాక్ ఒకటి తిరగాలి. ఆ టైంలో మాత్రమే ఇది మనకు వైండింగ్ చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు మొత్తం క్లాక్ అన్ని కాయిల్స్ క్లాక్ వైజ్ లో చుట్టేసి చెక్ చేసుకుంటే నీకు చూపిస్తుంది, 90 minutes చూపిస్తుంది, కానీ ఫ్యాన్ నీకు తిరగదు. ఒకవేళ తిరిగినా కానీ ఒక 1 hour, ½ an hour కన్నా ఎక్కువ నీకు రన్ అవ్వదు ఆ ఫ్యాన్. ఒక కాయలు ఒకవేళ చుట్టినా కానీ అదే చెప్తున్నాను, 1 hour 2 hours తిరుగుతుంది, తిరిగేసి ఫ్యాన్ నీకు ఆగిపోతుంది, ఫ్యాన్ నీకు రన్ అవ్వదు. సేమ్ అలానే చుట్టిన తర్వాత అంతా ఇది పేపర్, ఇది పెట్టేది పేపర్. ఇది పేపర్ ఎందుకు పెడతామంటే ఇది కోరు. ఈ కోరుకి మన చుట్టే వైండింగ్ దీనికి షార్ట్ అయింది అనుకో, ఇది దీని వల్ల ఇది పోయి రాడ్ ఫిట్ అవుతుంది. రాడ్ వచ్చేసి ఎక్కడ ఫిట్ అవుతుంది, మన స్లాబ్ ఫిట్ అవుతుంది. స్లాబ్ లో స్లీకులు ఉంటాయి, ఆ సీకులు మొత్తం ఏంటంటే వర్షం పడ్డప్పుడు మీకు ఎక్కడన్నా కొన్ని గోడలలోకి వాటర్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఏమవుతుంది, మీకు వర్షం పడ్డప్పుడు గోడ మొత్తం ఒక్కొక్క దగ్గర మీరు గోడ పట్టుకుంటే షాక్ వస్తుంది, గోడ పట్టుకుంటే షాక్ వస్తుంది అంటారు. అదంతా దీని వల్లే జరుగుతుంది. ఒకవేళ మీకు ఫ్యాన్లు కాలిపోయినా, ఫ్యాన్ కాలిపోయి ఆల్రెడీ ఆ ఫ్యాన్ వచ్చేసి మీకు ఆల్రెడీ స్లాబ్ లో ఉన్న సీకులకి కనెక్ట్ అయి ఉంటది కాబట్టి అందుకోసమే ఎప్పుడైనా మీరు ఫ్యాన్ ఫిక్స్ చేసేటప్పుడు కంపల్సరీ పైన ఆ ఉప్పు ఉంటది కదా, ఉప్పు దగ్గర కంపల్సరీ రబ్బర్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఒకవేళ బాడీ షాట్ దీనికి అవుతున్నా కానీ ఆ రబ్బర్ అనేది మీకు
ప్రొడక్షన్ గా ఉంటుంది. ఆ రబ్బర్ కనుక పగిలిపోయిందా కానీ ఏం కాదు, రబ్బర్ పగిలిపోయింది ఏం కాదు చూద్దామా అని అట్లనే పెట్టిన స్క్రూ ఫిట్ చేసినప్పుడు ఒకవేళ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ ఇదైతే పేపర్ రాకపోయి బాడీ షార్ట్ అవుతే మొత్తం ఇది మొత్తం షాక్ వస్తుంది. ఇది మొత్తం షాక్ వచ్చినప్పుడు మీకు వర్షం పడ్డప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు మీరు పోయి షాక్ వస్తుంది. ఎందుకు షాక్ వస్తుంది అంటే ఆల్రెడీ స్పేస్ వస్తుంది. మనం నించు ఆల్రెడీ మనం నేల మీద నిల్చుంటాం, మన బాడీ మొత్తం గ్రౌండ్ అవుతుంది. అక్కడ ఫేస్ ఇది గ్రౌండ్ ఉంది. న్యూట్రల్ నీకు నెగిటివ్ కింద పనిచేస్తుంది కదా, అందుకోసమే నీకు షాక్ అవుతుంది. దాని వల్ల నీకు షాక్ వచ్చేస్తుంది. అందుకోసమే ఈ పేపర్ హోల్ టచ్ అవ్వకుండా మన పేపర్ పెట్టినది కూడా అందుకలేదు. వైండింగ్ పెట్టినప్పుడు ఈ పేపర్ రాలిపోకుండా వైండింగ్ పేపర్ అంటారు. ఈ వైండింగ్ పేపర్ అంటే దీంట్లో మీకు 5 mm థిక్నెస్ ఉంటాయి పేపర్లు, 5 mm 7 mm అట్లా. అంటే మీకు థిక్నెస్ పెరిగిపోతే ఈ పేపర్ కొంచెం బాగా మందంగా ఉంటది. ఎందుకంటే మాక్సిమం మనం దీనికి వచ్చేసి 5 mm వాడతాం. 5 mm ఎందుకు వాడతాం అంటే మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కాబట్టి. 7 mm ఇంకా తర్వాత వేరే 9 mm అవి వచ్చేసి మోటార్లలో వాడతాం ఆ పేపర్. వైండింగ్ మనకి బాడీ స్టార్ట్ అవ్వకుండా దీన్ని పేపర్ వాడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత వైండింగ్ మనం అంతా చుట్టే అయిపోయిన తర్వాత దాని కనెక్షన్ ఎలా కొడతామంటే మీకు వైండింగ్ ఇలా 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 చుట్టాలని చెప్పాను కదా. ఒక కాయిల్ ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. రౌండ్ అట్లనే రౌండ్ ఇట్లా 12 ఇట్లా మీకు 12 కాయిల్ వస్తుంది. ఈ ఎండ్ ఉంటది, ఈ ఎండ్ ఆ ఎండ్ ఉంటది కదా. సేమ్ అట్లానే ఇది స్టార్టింగ్ కాయిల్ అంటుంది. లోపల ఉన్నదని స్టార్టింగ్ కాయిల్, అవుట్ సైడ్ ఉన్నదని రన్నింగ్ కాయిల్ అంటారు. రన్నింగ్ కాయిల్ కూడా మీరు ఫస్ట్ ఇలా వస్తుంది కదా. మీకు మొత్తం ఎన్ని 4 ends వచ్చినాయి. ఈ కనెక్షన్ ఎలా కొట్టాలంటే ఇది వచ్చేసి మనం ఇక్కడ సిఎస్ఆర్ అనుకుంటాం కదా. సిఎస్ఆర్ అంటే సి అంటే ఏంది, కామన్. ఈ ఎండ్ కలిపి మనము ఒకటి బయటికి తీస్తాం, కామన్ తీస్తాం. ఇది కామన్ కింద బయటికి తీస్తాం. అట్లా ఏ సైడ్ లో తీసినా ఓకేనా, లేకపోతే ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి చేయాలంటే మీకు చెప్పాను కదా, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది దీంట్లో ఒక ఎండ్, దీంట్లో ఒక ఎండ్ తీసి దీన్ని ఇది రన్నింగ్ అవుతుంది. మీకు లోపల ఈ స్టార్టింగ్ కాయిల్ ఉందా, ఇది స్టార్టింగ్ కాయిల్ వచ్చేసేసి మీకు ఓకే ఇది మీకు కాయిల్ ఇస్తాం. దీనికి ఒక కాయిల్ వచ్చి ఇది R అవుతుంది, రన్నింగ్ కాయిల్ అవుతుంది. ఇది వచ్చేసి N అవుతుంది. N బయట కాయిల్ ఎప్పుడు మనకి కామన్ ఉంటది కాబట్టి అది N అంటే ఇది వచ్చేసి స్టార్టింగ్. జస్ట్ ఈ కాయిల్ ఏం చేస్తుంది, ఈ కనెక్షన్ స్టార్ట్ చేసి వదిలేస్తుంది. ఈ కాయిల్ జస్ట్ స్టార్ట్ చేసి వదిలేస్తుంది. ఈ కాయిల్ మీద మనకు రన్ అవుతా ఉంటది ఈ కనెక్షన్ తోటి. ఇప్పుడు మామూలుగా మనం ఏంది, మనకి కండెన్సర్ కూడా ఉంటది. ఆ కండెన్సర్ ని ఎలా కలుపుతాం ఏంది అని అడుగుతారు. మళ్ళా ఆ కండెన్సర్ ఏమైతుంది అంటే ఇప్పుడు రన్నింగ్ ఉందా, దీనికి మనం కండెన్సర్ కలపము. స్టార్టింగ్ కి దీనికి కండెన్సర్ కలుపుతాం మనం. దీనికి ఒక కనెక్షన్, దీనికి ఒక కనెక్షన్ ఇస్తాం. మనం ఆల్రెడీ మన కనెక్షన్ ఇచ్చే కనెక్షన్ వచ్చేసి దీనికి బేస్ ఇస్తాం, ఇది వచ్చేసి న్యూట్రల్ ఇస్తాం. ఒకవేళ మనం కనెక్షన్స్ వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఆల్రెడీ బేస్ ఇచ్చేసేసి దీనికి మనం న్యూట్రల్ ఇచ్చామనుకో, ఫ్యాన్ మనకి ఏ డైరెక్షన్ లో తిరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. మనకి ఫ్యాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. ఇలా కనెక్షన్ ఒకవేళ మీరు ఎన్న కలపకుండా దీనికి ఎస్ కలిపారనుకో, రన్నింగ్ కి స్టార్టింగ్ ఎస్ కలిపారనుకో, అప్పుడు ఏమవుతుంది, మీకు ఫ్యాన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. యాంటీ క్లాక్ లో తిరిగినప్పుడు మీకు గాలి రాదు, కింద గాలి రాదు, గాలి అనేది పైకి వెళ్తుంది. అందుకోసమనే అప్పుడు మనం మనకి తిరగాల్సిన క్లాక్ వైజ్ తిరగాలి కాబట్టి దానికి మనం కలుపుకోవాలి. నెగిటివ్ కి పి అంటే మనకి పి అంటే పాజిటివ్ అనుకుంటాం, సప్లై కాబట్టి పి అనుకున్నాం పవర్. ఇది ఫ్యాన్ కనెక్షన్.
ఓకే